రాయపర్తిలోని బ్యాంకులో బంగారం దోపిడీ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్. ఇక జక్కపల్లిలో దోపిడీ జరిగిన బ్యాంకును సిపి పరిశీలించారు. బ్యాంకు కిటికీని తొలగించి లాకర్లను గ్యాస్ కట్టర్తో కట్ చేసినట్లు గుర్తించారు. దొంగల ముఠ దాదాపు 13 కోట్ల విలువైన 19 కిలోల బంగారం ఎత్తుకెళ్లారని తెలిపారు. 4 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తామంటున్న సిపి అంబర్ కిషోర్తో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. రాయపర్తి బ్యాంకులో 13 కోట్ల 61 లక్షల రూపాయల బంగారం దోపిడీకి సంబంధించినటువంటి దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనతోటి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడుతుంది. సార్, బ్యాంకుకు సంబంధించిన దోపిడీ ఎట్లా జరిగింది, ప్రస్తుతం దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఎట్లా? మొన్న నైట్ నిన్న ఎర్లీ మార్నింగ్ టైంలో వాళ్ళు ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్గా కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే వాళ్ళు గ్యాస్ కట్టర్స్తో వచ్చి ఈ కట్ చేసి గోల్డ్ పబ్లిక్ ఇచ్చిన వాళ్ళకి బంగారం వాళ్ళు చెస్ట్లో పెడుతున్నారు. ఆ చెస్ట్కి గేట్ కట్ చేసి తీసుకువెళ్ళారు. సీసీటీవీ కెమెరాకి కూడా డివిఆర్స్ తీసుకువెళ్ళారు. సో చాలా ప్రొఫెషనల్గా చేయడం జరిగింది అట్లా కనిపిస్తుంది. కానీ మనకు క్లూజ్ అవైలబుల్ ఉంది. మనము క్లూజ్ మీద పని చేస్తున్నాము. లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. తప్పకుండా మనము ఈ క్లూజ్కి డెవలప్ చేసి అరెస్ట్ వాళ్ళకి గ్యాంగ్స్కి ఐడెంటిఫై చేసి పట్టుకుంటున్నాం. చెస్ట్లో ఎన్ని లాకర్లలో ఉన్నటువంటి బంగారం దోపిడీ జరిగింది సార్? అంటే ఎంతమంది ఖాతాదారులకు సంబంధించింది, ఎంత బంగారం ఇప్పటివరకు మీరు ప్రాథమికంగా నిర్ధారించారు? 3 చెస్ట్ ఉంటే ఒక చెస్ట్లో జరిగింది. సెకండ్ అటెంప్ట్ చేశారు కానీ అక్కడ ఏం జరగలేదు. సో మెయిన్గా ఒక చెస్ట్ తీయడం జరిగింది. నంబర్ ఆఫ్ కస్టమర్స్ బ్యాంక్ వాళ్ళు మీకు చెప్తారు. బట్ మనకు టోటల్ ఫిగర్ 19 kg పాయింట్ సంథింగ్ గోల్డ్ అండ్ అరౌండ్ 13 crore రూపీస్ వర్త్ గోల్డ్ పోయింది. సరే, ఇట్లా సీసీ కెమెరాలు కానీ ఇవి లేవా సార్? సీసీటీవీ కెమెరా ఉండేవాళ్ళు కానీ అది కూడా వాళ్ళు తీసుకువెళ్ళారు. డీసీపీ, ఏసీపీ క్రైమ్ మేము ఇక్కడ ఉన్న క్లూజ్ కలెక్ట్ చేశాము. మనము ఇప్పుడు ఈ క్లూజ్ మీద డెవలప్ చేసి డెఫినెట్లీ ఈ కేసు డిటెక్ట్ చేస్తాం. ప్రస్తుతం అయితే పోలీస్ కమిషనర్తో పాటు ఇతర అధికారులు కూడా, క్లూజ్ టీమ్స్ కూడా ప్రస్తుతం అయితే బ్యాంకు ఏ విధమైనటువంటి దోపిడీ జరిగింది, ఎలా ఉన్నది అనే దాని మీద కూడా క్లూజ్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి విచారణ కూడా జరుగుతుంది. ప్రస్తుతం అయితే బ్యాంకు దగ్గరకు కూడా బాధితులు, ఖాతాదారులంతా కూడా చేరుకుంటున్నారు. తాము తనఖా పెట్టినటువంటి బంగారం ఉందా లేదా అనే దానికి సంబంధించినటువంటి దాని మీద పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పోలీస్ కమిషనర్తో పాటు ఉన్నతాధికారులంతా కూడా ప్రస్తుతం బ్యాంకుకు సంబంధించినటువంటి దాంట్లో దోపిడీ ఏ విధంగా జరిగింది, ఎలా దొంగలు వచ్చారు, సెక్యూరిటీకి పరమైనటువంటి ఎలాంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు, ఎక్కడ లూప్స్ ఉన్నాయి అనే దాని మీద చూస్తున్నారు. ఇప్పటికే కొంత ఎవిడెన్స్ను సేకరించాం, టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా తమకు చేరినాయి. దానికి తగ్గట్టుగా ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే చెస్ట్కు సంబంధించి, అంటే వివిధ రకాల ఖాతాదారులు తమ అవసరాల కోసం తనఖా పెట్టినటువంటి బంగారాన్ని చెస్ట్లో 3 లాకర్లలో బంగారాన్ని ఉంచాము. అందులో ఒక్క లాకర్కు సంబంధించినటువంటి మాత్రమే దోపిడీ జరిగింది. సెకండ్ లాకర్ సంబంధించి కూడా దోపిడీ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది వీలు కాలేదు. దీంతో ఒక చెస్ట్లో ఉన్నటువంటి బంగారాన్ని మాత్రమే వాళ్ళు దోపిడీ చేశారనేది పోలీసులు చెప్తున్నారు. సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఆ డిస్క్ను కూడా వాళ్ళు తీసుకువెళ్ళినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజీ అందుబాటులో లేనట్టుగానే చెప్తున్నారు. కొన్ని ఎవిడెన్స్ అయితే, టెక్నికల్ ఎవిడెన్స్ అయితే దొరికాయి. దాని ఆధారంగా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ప్రస్తుతం అయితే 4 టీమ్స్గా బ్యాంకుకు సంబంధించినటువంటి దోపిడీ దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. గతంలో జరిగినటువంటి ఈ తరహా దోపిడీలు, బ్యాంకుకు సంబంధించినటువంటి ఈదైనటువంటి దోపిడీలు జరిగినటువంటి ఇష్యూస్ను, కేసెస్ను కూడా స్టడీ చేస్తున్నారు. ఆ టైప్ ఆఫ్ దొంగలు ఎవరెవరు ఉన్నారు, అట్లాంటి దోపిడీ ఎప్పుడు జరిగాయి, వాటిని ఆధారంగా చేసుకుని కూడా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అయితే జరుపుతున్నారు. ప్రస్తుతం అయితే బాధితుల్లో అయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. ఎందుకంటే తాము చాలా అవసరాల కోసం బ్యాంకులలో తమ బంగారం పెట్టుకున్నాం. చాలామందికి ఆ నగల మీద సెంటిమెంట్ ఉంటుంది. ఆ బంగారం అమ్ముకోలేరు. ఆ బంగారంకి సంబంధించినటువంటి సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ కొనసాగించుకోవడానికి మేము తాకట్టు పెట్టుకున్నాం అనేది కూడా చాలామంది చెప్తున్నారు. తమ బంగారం చేయించుకున్నటువంటి ఆభరణాలు దోపిడీ గురయ్యాయి అనేది ఆందోళన కలుగుతుంది. ఇందులో ఎవరి బంగారం ఉంది, ఎవరిది లేదు అనే దాని మీద కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తమవుతుంది. ఇది ప్రస్తుతం రాయపర్తిలోని ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి దోపిడీ జరిగినటువంటి తీరు మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తీరు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, రాయపర్తి నుంచి.